సూటు బూటు వేసుకున్న కార్పొరేట్ దొంగల ఆట కట్టింది. రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావాలని ఆశపడే యువతే లక్ష్యంగా వందల కోట్లు కొల్లగొడుతున్న క్యూనెట్ కంత్రిగాళ్ల గుట్టు రట్టయింది. ఏకకాలంలో 3 రాష్ట్రాలు 27 పోలీస్ బృందాల మెరుపు దాడులతో ఈ వైట్ కలర్ క్రైమ్ సిండికేట్ పునాదులు కదిలాయి. అసలు బిహాన్ డైరెక్ట్ సెల్లింగ్ పేరుతో సాగుతున్నటువంటి ఈ సైకలాజికల్ గేమ్ ఏంటి? చదువుకున్న ఐటీ ఉద్యోగులు సైతం ఈ బ్రెయిన్ వాష్ అలాగే బ్లాక్మెయిల్ వలలో ఎలా చిక్కున్నారు? ఈ ఉత్కంఠభరిత కథనంలో మరిన్ని విశేషాలు ఇప్పుడు చూద్దాం. క్యూనెట్ మోసాలపై ఎట్టకేలకు పోలీస్ యంత్రాంగం ఉక్కుపాదం మోపింది. కష్టపడకుండా కోట్లు వస్తాయంటూ అమాయకులను నిలువునా ముంచుతున్న నెట్వర్క్ పై హైదరాబాద్ జాయింట్ సిపి విజయ్ కుమార్ నేతృత్వంలో సిసిఎస్ సిట్ పోలీసులు కొరడా జులిపించారు. తెలంగాణలో 68, హైదరాబాద్ లో 22 కేసులు నమోదు కావడంతో పక్కా వ్యూహంతో రంగులోకి దిగారు. మొత్తం 27 ప్రత్యేక బృందాలుగా విడిపోయి తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో ఏకకాలంలో విరుపు దాడులు నిర్వహించారు. ఈ ఆపరేషన్లో క్యూనెట్ కీలక నెట్వర్క్ లీడర్లైన 11 మంది మహిళలతో సహా మొత్తం 32 మందిని అరెస్ట్ చేశారు. ఎట్టకేలకు ఈ వైట్ కాలర్ నేరగాళ్లకు పోలీసులు చెక్ పెట్టడంతో బాధితులు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే అసలు ఈ క్యూనెట్ మాయాజాలం ఎలా మొదలైంది? హాంకాంగ్ కేంద్రంగా పుట్టిన ఈ నెట్వర్క్ ఒకప్పుడు గోల్డ్ క్వెస్ట్ నెట్ పేర్లతో దేశంలో భారీ మనీ సర్క్యులేషన్ స్కామ్ కు తెరడపింది. ఆర్బీఐ కొరడా జులిపించి నిషేధం విధించినా వీరి తీరు మార్చుకోలేదు. చట్టం కళ్ళు గప్పి ఇప్పుడు విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కొత్త ముసుగు వేసుకున్నారు. ఈ కామర్స్ వ్యాపారంలో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయంటూ సోషల్ మీడియాలో ఊదరగొడుతూ ప్రజలను బురుడీ కొట్టించడం మొదలుపెట్టారు. గ్రామాల్లో వేలాది రూపాయలు వసూలు చేసే స్థాయి నుంచి ఇప్పుడు లక్షల్లో పెట్టుబడులు లాగే కార్పొరేట్ స్థాయికి ఎదిగారు. ఈ కంత్రిగాల ప్రధాన టార్గెట్ సామాన్యులు కాదు, చేతిలో డబ్బు, కళ్లల్లో అత్యాస ఉన్న ఐటీ ఉద్యోగులు, విద్యావంతులైన యువత. వీరికి బల వేసేందుకు ఖరీదైన స్టార్ హోటళ్లు, కార్పొరేట్లుకున్న కాఫీ క్లబ్లలో సెమినార్లు ఏర్పాటు చేస్తారు. సూటు బూటు వేసుకుని లగ్జరీ కార్లలో వచ్చి మాటల గారడీతో యువతను మంత్రముగ్ధులను చేస్తారు. కేవలం 5 నుంచి 10 లక్షలు పెట్టుబడి పడితే 2 ఏళ్లలో 3 నుంచి 4 కోట్లు సంపాదించవచ్చని ఆశపడతారు. తమ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో చేరితే జీవితం మారిపోతుందని కలలు కనేలా చేస్తారు. వీరి మాయ మాటలు నమ్మి వలలో చిక్కిన వారికి అసలు కష్టాలు మొదలవుతాయి. ఒకవేళ బాధితుల దగ్గర పెట్టుబడికి తగినంత డబ్బు లేకపోతే ఫైనాన్స్ సంస్థల ద్వారా 19 నుంచి 22% భారీ వడ్డీకి వ్యక్తిగత రుణాలను ఇప్పిస్తారు. అత్యంత తెలివిగా ఎక్కడా క్యూనెట్ పేరు రాకుండా జాగ్రత్త పడతారు. చట్టంలోని డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ లొసుగులను వాడుకుంటూ ఇది కేవలం వస్తువుల అమ్మకం మాత్రమే అని కలరింగ్ ఇస్తారు. మార్కెట్లో 10 రూపాయలు కూడా చేయని బయోడిస్కులు, నాసిరకం వాచీలను 15 రేట్లు ఎక్కువ ధరకు అంటగడతారు. వాస్తవానికి వీళ్ళ ఆదాయం వస్తువులు అమ్మితే రాదు, కొత్త బకరాలను తీసుకొస్తేనే వస్తుంది. ఈ మోడస్ ఆపరాండీస్లో అత్యంత ప్రమాదకరమైనది సైకలాజికల్ మానిప్యులేషన్. నెట్వర్క్లో చేరిన కొత్త వ్యక్తులకు రూల్ ఎక్స్పెన్షన్ ఇంప్లిమెంటేషన్ పేరుతో ఒక మైండ్ వాష్ ట్రైనింగ్ ఇస్తారు. దీని ద్వారా సొంత కుటుంబ సభ్యులను, ప్రాణ స్నేహితులను సైతం ఈ ఊబిలోకి లాగేలా మానసికంగా సిద్ధం చేస్తారు. ఎవరైనా మోసపోయామని గ్రహించి డబ్బు వెనక్కి అడిగితే మరో 3 తీసుకువస్తేనే మీ డబ్బులు వస్తాయంటూ బ్లాక్మెయిల్ చేస్తారు. పెట్టుబడి పెట్టే సమయంలోనే నా ఇష్ట ప్రకారమే చేరాను అని అఫిడవిట్ల మీద సంతకాలు తీసుకుని దొంగచాటుగా వీడియోలు తీసి బెదిరింపులకు దిగుతారు. ఇది కేవలం ఒక సిటీకి పరిమితమైన క్రైమ్ కాదు. ఈ మాయాజాలం వెనుక ఒక పెద్ద అంతర్జాతీయ కుట్ర దాగి ఉంది. బాధితుల నుంచి వసూలు చేసిన వందల కోట్ల రూపాయలను నిందితులు నేరుగా విదేశాలకు తరలిస్తున్నారు. హాంకాంగ్, సింగపూర్, ఆఫ్రికన్ విదేశాలకు ఈ నిధులు మళ్లించినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఈ భారీ మనీ లాండరింగ్ వ్యవహారంపై అప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా గట్టి నిఘాను పెట్టింది. ఎన్నిసార్లు అరెస్టులు చేసినా పేరు మార్చుకుని వస్తున్న ఈ నెట్వర్క్ కనబడని మూలాలను వెలికించే పనిలో ఇప్పుడు దర్యాప్తు సంస్థలు నిమగ్నమయ్యాయి.
క్యూనెట్ బాధితుల ఆక్రందనలు విన్న పోలీసుల ఆపరేషన్ ఒక యాక్షన్ థ్రిల్లర్ను తలపిస్తోంది. నిందితులకు ఏమాత్రం పసిగట్టే అవకాశం ఇవ్వకుండా 27 బృందాలు అత్యంత గోప్యంగా పనిచేశాయి. ఫలానా చోట దాడులు జరుగుతాయని ఎవరికీ తెలియకుండా తెల్లవారేసరికి టార్గెట్ చేసిన ఆఫీసుల చుట్టూ వలయం ఏర్పాటు చేశారు. పక్కా ఆధారాలు సేకరించి ల్యాప్టాప్లు, హార్డ్ డిస్కులు సీజ్ చేసి ఒకే ముహూర్తంలో 32 మంది వైట్ కాలర్ నేరగాళ్లను కటకటాల వెనక్కి నెట్టారు. కష్టపడకుండా కోట్లు వస్తాయంటే అది ఖచ్చితంగా మోసమే. సూటు బూటు వేసుకున్న ప్రతివాడు సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ కాదు. అలాంటి వైట్ కాలర్ నేరగాడు కూడా కావచ్చు. మీ కష్టార్జితాన్ని గొలుసు కట్టు మోసాలకు బలి చేయకండి. వస్తువులు కొంటే కోట్లు వస్తాయనేది పచ్చి అబద్ధం. ఎవరైనా మిమ్మల్ని ఇలాంటి వ్యాపారాల్లో చేరమని బ్రెయిన్ వాష్ చేస్తే భయపడకుండా పోలీసులకు సమాచారం ఇవ్వండి. మీ అత్యాశే వాళ్ళ పెట్టుబడి. మీ జాగ్రత్తే మీకు శ్రీరామ రక్ష.